Brahma Gurur Vishnu Gurur Devo Maheshwara Guru Sakshat Param Brahma Asmai Shri Gurave Namaha Vyasam Vasishthanaptaram Saktehi Pautramakalmasham Parasaratmajam Vande Sukatatam Taponithim Shuklam Varadharam Vishnum Sasivarnam Chaturbhujam Sannavadanam Dhyayet Sarva Vighnopashantaye Agaja Anana Padmarkam Gajanana Maharnisham Anekadam Tam Bhaktanam Ekadantamupasmahe Vakratunda Mahakaya Koti Surya Samaprabha Nirvignam Kuru Me Deva Sarva Karyeshu Sarvada Saraswati Namastubhyam Varade Kamarupini Vejyarambham Karishyami Siddhirbhavatu Me Sada Om Bhurvasavaha Om Tat Savitarvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yana Prachodayat Vasudeva. Forum for Truth Seekers, Satyanveshakula Brunda. Foundations of Esoteric Philosophy, Nigudha Tattva Shastra Mulamu, from the writings of H.P. Blavatsky, arranged with the foreword
and notes by M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 79వ పాఠము 4/10/2022 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతము చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవాట్స్కీ తన జీవిత కాలం అంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చిన తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10 లో ప్రచురించటం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు, నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్, ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్సును ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్సుకు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్సును 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవాట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకున్నకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లవాట్స్కీ తెలిపినారు.
దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన EMTH హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ H.P. Blavatsky అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏ గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మనం 5 నిర్ధారిత అంశాలు, 5 proven facts చివరికి వచ్చేసాము. 5వ నిర్ధారిత అంశానికి సంబంధించి అంటే ఇవన్నీ రూపాలన్నీ ఎలాగా తయారవుతున్నాయి. మనమే మనం ఒక్కళ్ళని ఉదాహరణ తీసుకుంటే మనం ఎన్ని జన్మలు తీసుకున్నాము. జంతు స్థితి వరకు సరే అది అయిపోయింది. అక్కడ కాకుండా మానవుడిగా ఈ మానవ వర్గులో చేరిన తర్వాత ఎన్నెన్ని జన్మలు తీసుకున్నాము. ఒకప్పుడు స్త్రీ జన్మ, ఒకప్పుడు పురుష జన్మ, ఒకప్పుడు అత్యంత పేదవాడిగా, ఒకప్పుడు అత్యంత ధనవంతుడిగా, రకరకాలుగా ఎన్నో రకాలుగా ఎన్నెన్నో జన్మలు తీసుకున్నాం మనందరం కూడా. కొన్ని జన్మల్లో మనందరము సమీపంగా దగ్గరగా ఉండటం వల్ల ఇప్పుడు ఈ జన్మలో మనము అత్యంత సమీపంగా రావటం జరిగింది. కాకపోతే మనకి ఇప్పుడు ఇంతమంది ఉన్నా గానీ మనం ఒక 10 మందిమే చేరాము ఇక్కడ. ఎందుకంటే ఆ 10 మంది మధ్యన మన 10 మంది మధ్యన ఉన్నటువంటి అనుబంధం ఇది ఈనాటిది కాదు. అందువల్ల ఏంటో తెలియదు వచ్చేసాం, ఏదో విందాం అన్నట్టుగా ఇట్లా జరుగుతూ ఉన్నది. అయితే ఈ రూపాలన్నీ మరి ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క రకమైన రూపం. ఆ రూపం తల్లి గర్భంలో తయారై ఎట్లా తయారై స్పిరిచువల్ బీయింగ్స్ ఈ పరిపాలక వ్యవస్థకు సంబంధించినటువంటి దేవతా గణాలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతా గణాలకి అప్పజెప్పబడ్డ బాధ్యత ప్రకారము ఆ తల్లి గర్భంలో మన దేహాన్ని ఏ పద్ధతిలో తయారు చేయాలో ఆ పద్ధతులు, అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆ కర్మ పరిపాకం ఎలాగా జరగాలి, కర్మ ఫలితాలని అది వర్కౌట్ ఎలాగా చేయటం, దాని ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఒక అడుగు ముందుకు వేయటానికి, ఎవల్యూషన్ లో ఒక అడుగు ముందుకు వేయటానికి ఈ దేహము ఏ విధంగా ఉంటే
ఇవన్నీ వీడు ఈ జీవితంలో సాధించగలుగుతాము అన్నదానికి అనుగుణంగా మనకి ఈ దేహం తయారై అట్లా జరుగుతూ ఉన్నదన్నమాట. Models of spiritual beings are gods whose duty it was to bring them into objective being and terrestrial life, evolved the protoplasmic forms of the future egos from their own essence. Future egos forms protoplasmic forms of the future egos from their own essence. After which, when this human upadhi or basic mold was ready, the natural terrestrial forces began to work on these supersensuous molds. ఎప్పుడైతే ఈ మోల్డ్ తయారైందో ఈ మూస ముందు మూస తయారీ కావాలి, ఒక రూపం రావాలి అంటే ఒక రూపం మనకి బయటికి రావాలి అంటే ఆ రూపానికి సంబంధించిన మూస రావాలి. వినాయక విగ్రహం రావాలంటే వినాయక విగ్రహానికి సంబంధించిన మూస ఒకటి ఉండాలి. అక్కడ ఆ మూస ఉంటే ఆ మూసకి సంబంధించి ఆ పదార్థంతో ఏ పదార్థంతో అయితే ఈ దేహాన్ని తయారు చేయాలో ఆ పదార్థంతో ఆ మూసలో ఆ పదార్థాన్ని ఆ మూసలో పోసేసి దానికి అనుగుణంగా దేహాన్ని తయారు చేయటం. బేసిక్ మౌల్డ్ వాజ్ రెడీ. హ్యూమన్ ఉపాధి ఆర్ బేసిక్ మౌల్డ్ వాజ్ రెడీ. ద న్యాచురల్ టెరెస్ట్రియల్ ఫోర్సెస్, భౌతికంగా ఉన్నటువంటి స్థూలానికి సంబంధించినటువంటి ఫోర్సెస్ ఏమైతే ఉన్నాయో శక్తులు began to work on these supersensuous molds. అవన్నీ ఏంటనమాట, ఈ మౌల్డ్ మీద వాటి యొక్క ప్రభావాన్ని ముద్రిస్తూ ఉంటుందన్నమాట ఆయా ఫోర్సెస్. అంటే దానికి అనుగుణంగా అది తయారు చేయటానికి వీలుగా, which contained besides their own the elements of all the past vegetable and future animal forms of this globe. The elements of all the past vegetable and future animal forms of this globe. ఈ మోల్డ్స్ లో సూపర్ ఇప్పుడు అతి మానసానికి సంబంధించింది, మనం అతీంద్రియానికి సంబంధించింది, మన పంచేంద్రియాలకి మించినది అన్నమాట ఇదంతా. సూపర్ సెన్సువస్ మౌల్డ్స్, ఆ మూసలన్నీ కూడా ఇట్లాగ ఉన్నాయి. వీటన్నిటిలోనే ఏముంది, ఆఫ్ ఆల్ ద పాస్ట్ వెజిటబుల్ అండ్ ఫ్యూచర్ యానిమల్ ఫార్మ్స్ ఆఫ్ దిస్ గ్లోబ్. పాతది ఏదైతే ఉందో మనం వృక్ష వర్గంలో ఏ ఏ రూపాలని తీసుకుంటూ దాటి వచ్చాము, అక్కడి నుంచి జంతు వర్గులో ఏ ఏ రూపాలని తీసుకుంటూ అక్కడి నుంచి దాటి వచ్చాము. ఇవన్నీ కూడా వాటి యొక్క నమూనాలు. అంటే అప్పుడు మనం అనుభూతి చెందినటువంటి అనుభవించినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ ముద్రితములై ఉన్నాయి అన్నమాట. అవన్నీ ముద్రితాలై వాటన్నిటిని పోగేసుకుని వాటితో ఈ హ్యూమన్ ఉపాధికి రావడం జరిగింది అన్నమాట. Therefore, man's outward shell, ఈ భౌతిక దేహం, ఈ స్థూల దేహము, passed through every vegetable and animal body, every vegetable and animal body before it assumed the human shape. కాబట్టి వీటన్నిటి యొక్క ఫలితం అనమాట ఇప్పుడు మనం హ్యూమన్ షేప్ మనకు వచ్చింది. ఈ వృక్ష వర్గులో, ఖనిజ వర్గులో, జంతు వర్గులో మనం అనుభవించినటువంటివన్నీ కూడా ఏ ఏ రూపాలతో మనం కదిలాడాము ఆయా జన్మల్లో అప్పుడప్పుడు, అవన్నీ వాటి యొక్క అనుభవాలన్నిటినీ మనలో ముద్రితమై ఉన్నాయి. ఆ అనుభవాలు అన్నిటినీ, ఆ ముద్రితమైన అనుభవాలతో ఇప్పుడు ఈ హ్యూమన్ షేప్ ని తయారు చేయడం జరిగింది. ఇదంతా ఎవల్యూషన్ లో జరుగుతూ ఉంది.
వాటన్నిటిని మనం లెక్కలోకి తీసుకుంటూ అంటే మనకి మొట్టమొదటగా మొదటి జీవ ప్రసారంతో లోకాలు తయారైన అణువులు ఏవైతే ఉన్నాయో ఆ అణువులే క్రమక్రమంగా పరిణామం చెందుతూ ఖనిజ వర్గంలోకి వచ్చింది. రెండో జీవ ప్రసారం యొక్క సహకారంతో ఖనిజ వర్గకు వచ్చి అక్కడి నుంచి వృక్ష వర్గకు వచ్చి అక్కడి నుంచి జంతు వర్గకు వచ్చి అప్పుడు అక్కడ రెండో జీవ ప్రసారము తను చేయగలిగినంత అభివృద్ధి చేసి అది పక్కకి తప్పుకుంటే ఇక మూడో జీవ ప్రసారము దీన్ని టేకప్ చేసింది. ఇట్లా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు దీనికి సంబంధించే మనకి ఈ లా ఆఫ్ ఎవల్యూషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ పరిణామానికి సంబంధించి ఇప్పుడు ఏం జరిగిందంటే పరిణామ క్రమంపై పరిశోధనలకు నోబెల్ బహుమతి వచ్చిందంట. ఒక ఆయన ఈ పరిణామ క్రమాన్ని గురించి పరిశోధన చేశారు. ఒక సైంటిస్ట్ స్వీడిష్ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్త అనమాట. స్వీడన్ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్త. వైద్య శాస్త్రంలో స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంటే పాబో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి దక్కింది. 2022 సంవత్సరానికి గాను ఆయనను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ సోమవారం ప్రకటించింది. మానవ పరిణామ క్రమంలో ఆయన సాగించిన విశిష్టమైన పరిశోధనలు ఆదిమ మానవుల కంటే అంటే హోమినిన్స్ అంటారు. మనం వీటికి సంబంధించి మనం ఆంథ్రోపాలజీలో చదివేటప్పుడు వాళ్ళు ఒక్కొక్క కాలంలో ఉన్న కొన్ని వేల లక్షల సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ఆ మానవులు వీళ్ళందరూ ఉన్నారు, జంతుజాలము మానవులు వీళ్ళు, వాళ్ళకు పేర్లు ఇస్తూ వచ్చారు వీళ్ళు సైంటిస్టులు. ఇట్లా ఆదిమ మానవుడు అంటే హోమినిన్స్ కంటే ఆధునిక మానవులు ఏ విధంగా భిన్నమో తెలియచేస్తాయని పేర్కొంది. అంటే వాళ్ళే ఇక్కడ దాకా రాలేదు, ఎప్పటికప్పుడు మార్పులకి గురవుతుంది. అంటే మనం ఇప్పుడు అప్పుడే డిఎన్ఏనే మనకి డిఎన్ఏ ద్వారా తెలుసుకోవాలి మనం మార్పు ఉందా లేదా. ఇప్పుడు అందుకే కదా మన తండ్రికి ఇతనికి పుట్టాడా లేదా అని పిల్లోడిని పరీక్షించడానికి తండ్రి ఏమో నాకు పుట్టలేదు అంటాడు వాడు అనుమానంతో, తల్లి ఏమో వీడు నీకే పుట్టాడు అంటుంది ఆమె. మరి పరీక్ష చేస్తే ఆ డిఎన్ఏ పరీక్ష, దానివల్ల ఏంటి వీడి యొక్క తండ్రి యొక్క డిఎన్ఏ అమరిక, ఈ పుట్టినవాడి యొక్క డిఎన్ఏ అమరిక ఈ రెండు సమంగా ఉన్నాయనుకోండి వాడికి పుట్టినట్టు, సమంగా లేకపోతే ఇంకా అనుమానం అనేది వేరే వాళ్ళకి అన్నట్టుగా. అట్లాగా డిఎన్ఏ అంత ప్రాధాన్యత వహిస్తుంది. ఆ డిఎన్ఏ ఆధారంగా ఈయన ఈ విషయాన్ని తేల్చాడు అనమాట. ఎట్లాగా మనిషి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ గురించి కీలక విషయాలను బహిర్గతం చేస్తాయని వెల్లడించింది. నియాండర్తల్స్, డెనిసోవన్స్ వంటి హోమోనిన్స్ జన్యువును ఆధునిక మానవుడి జన్యువును సరిపోల్చి చూసి రెండింటి మధ్య తేడాలను వివరించే నూతన సాంకేతికతను స్వాంటే పాబో అభివృద్ధి చేశారని నోబెల్ కమిటీ ప్రశంసించింది. ఈయన ఎక్కడ పరిశోధన చేశాడు? జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్ లో మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంథ్రోపాలజీలో పరిశోధనలు చేశారు. భౌతిక శాస్త్రంలో నోబెల్ విజయ ఏంటన్నమాట ఈయన పరిశోధనలో, స్వాంటే పాబో పరిశోధనలో అత్యంత కీలకమైంది డెనిసోవన్ అనే సరికొత్త హోమినిన్ జాతి గుర్తింపు. అంటే ఇంతకు ముందు మరి మనకు తెలియలేదు, మనం డెనిసోవన్ అనే అనుకుంటూ ఉన్నారు ఈ సైంటిస్టులు. అంటే మనకు ఉదాహరణ ఒకటి, సైంటిస్టుల యొక్క పరిశోధన ఎట్లాగా మార్పులకి గురవుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి అందినంత మేరకి దాన్ని పరిశోధన చేసి ఇదిగోండి విషయం అంటారు, వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తారు, బాగుంది. మళ్ళీ కొంతకాలం ఆగిన తర్వాత కాదండి ఇంకొకటి ఏదో మాకు దొరికింది, ఒక కొన్ని వేల సంవత్సరాల క్రితంది ఒక స్పెసిఫిన్ మాకు దొరికింది, ఒక మనిషికి సంబంధించిన పుర్రె లేకపోతే అప్పుడు ఆ కాలంలో చనిపోయినటువంటి వాడిది.
అది దొరికింది. దాన్ని పరిశోధన చేస్తే ఇదిగో ఇటువంటి కొత్త విషయాలు బయటకు వచ్చినాయి అంటారు. మరి అది దొరక్కపోతే ఇక దీంతోనే కంటిన్యూ అవుతుంటారు. అంతకుముందున్న సిద్ధాంతం ఏదైతే ఉందో దాంతోనే కంటిన్యూ అవుతుంటారు. ఇట్లా మనకి సైంటిస్టుల యొక్క పరిశోధన కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మనకి. అంటే నమ్మడానికి లేకుండా రేపు ఇంకొకడు ఇప్పుడు ఈయన స్వాంటే పాపోకి ఏదో దొరికింది. దాన్ని బట్టి వాడు పరిశోధన చేసి ఇదిగోండని పరిశోధన ఫలితాంశాన్ని మన ముందు పెట్టాడు. దానికి నోబెల్ కమిటీ వాళ్ళు సంతోషించి నోబెల్ బహుమతి ప్రకటించారు. బాగుంది. కానీ రేపు ఇంకొకడొచ్చి ఇంకా ప్రాచీనమైనది ఒకటి పట్టుకొని వాడేదో మళ్ళీ సిద్ధాంతాన్ని తయారు చేస్తాడు. అది దొరకలేదు కాబట్టి ఇప్పటి వరకు ఈ సిద్ధాంతం కరెక్ట్ అన్నట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఋషుల దర్శనము ఈ మాదిరిగా మార్పులకి గురవటం ఉండదు. మనం ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి ఏమాత్రము మార్పు లేదు. ఎక్కడ. అలా ఉంటుందన్నమాట. అంటే ఈ ఇద్దరిది మనం సరిపోల్చుకోవటానికి ఒక ఉదాహరణగా పనికొస్తుందని ఇది చెప్పాను. అలాగే ఈ పరిణామ క్రమం మీద కూడా అంటే మనం ఏదైతే చెప్తున్నామో ఈ సీక్రెట్ డాక్టర్‌లో ఏదైతే మనకు అందింపబడిందో, ఆ విషయానికి నిర్ధారణ చేస్తూ కొంత ముందుకొచ్చారు వాళ్ళు. ఈయన ఏం చేశాడంటే, సైబీరియా ప్రాంతంలోని ఓ గుహలో లభించిన 40,000 ఏళ్ల క్రితం నాటి చేతి వేలి ఎముక ఆధారంగా, చేతి వేలిది ఎముక ఒక్కటి దొరికిందాయనకి ఆ గుహలో. ఎక్కడ సైబీరియా ప్రాంతంలో. పూర్తిగా చలితో ఉండేదన్నమాట. మంచుతో కప్పబడి ఉండేదక్కడ ఆ ప్రాంతం అంతా. మంచులో కప్పబడి ఉండడం వల్ల ఈ ఎముకలోని డిఎన్ఏకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఈ డిఎన్ఏ జన్యుక్రమాన్ని నమోదు చేసి నియాండర్తల్స్, హోమోసేపియన్లతో పోల్చి చూసినప్పుడు అంటే ఆదిమ మానవుల్లో ఈ భాగాలు ఇవి నియాండర్తల్స్, హోమోసేపియన్స్ అది ప్రత్యేకంగా ఉన్నట్లు తెలిసింది. ఈ సరికొత్త జీవజాతికి డెనిసోవా అని పేరు పెట్టారు. తదుపరి పరిశోధనలో డెనిసోవన్, హోమోసేపియన్ల మధ్య జన్యువుల ఆదాన ప్రదానాలు జరిగినట్లు తెలిసింది. అదొక జాతికి సంబంధంగా ఉండి 2 జాతుల మధ్యన సంపర్కం జరిగి మరో కొత్త జాతి ఆవిర్భవించింది అన్నట్టుగా ఇలాగా తీసుకొచ్చారన్నమాట. హోమోసేపియన్లు ఆఫ్రికా నుంచి బయటకు వచ్చే సమయానికి యూరప్ పశ్చిమ ప్రాంతంలో నియాండర్తల్స్, తూర్పు ప్రాంతంలో డెనిసోవన్లు ఉండేవారని స్పష్టమైంది. ఇప్పుడు ఈయన కొత్తగా కనిపెట్టిన వాళ్ళు ఎక్కడున్నారు? తూర్పు ప్రాంతంలో ఉన్నారన్నమాట. హోమోసేపియన్లు విస్తరిస్తున్న కొద్దీ ఈ 2 జాతులతో కలవడం కూడా ఎక్కువైంది. ఇట్లా ఉంటుందన్నమాట వాళ్ళ పరిశోధనలు పరిణామ క్రమం మీద. మనం కూడా అదే చెప్పుకుంటాం. అంటే ఇంత పరిణామం మనం ఎక్కడి నుంచి జరుగుతుంది ఈ పరిణామం? ఇవన్నీ ఎక్కడి నుంచి ఈ డిఎన్ఏలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఖనిజ వర్గం మొదలైంది. ఖనిజ వర్గం నుంచి, వృక్ష వర్గం నుంచి, జంతు వర్గం నుంచి ఆ దేహం యొక్క అమరికలోకి వచ్చింది ఇప్పుడు ఇక్కడ. ఈ దేహము మరలా వేల సంవత్సరాలు జరుగుతూ ఉన్నది. ఎన్నెన్నో మూలజాతులు గడిచిపోయినాయి. ఒక్కొక్క మూలజాతిలో మళ్ళీ 7 ఉపజాతులు. అట్లాగే 7 ఉపజాతుల్లో మళ్ళీ కుటుంబ జాతులు ఎన్నెన్నో. ఒక ఉపజాతి జరగాలంటే 25,000 సంవత్సరాలు దాదాపుగా పడుతుందనేది ఒక లెక్క. అట్లా మరి ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. ఎన్నెన్నో మార్పులు. ఇవన్నీ కలిసి పనిచేస్తూ ముందుకే జరుగుతూ ఉన్నదిది. దాన్ని ఎవడికి వాడు అలా వచ్చేస్తున్నాడు అనేది కాకుండా, వెనకట దాన్ని గుర్తుపెట్టుకొని, దాని యొక్క ముద్రతో ప్రస్తుతం ఉన్న జన్మ సాగుతూ ఉన్నది. మళ్ళీ చివరికి మనం ఏం చెప్పుకోవాలి? ఇదంతా ఎక్కడ మళ్ళీ ఈ ప్లాను ఈ మౌల్డ్ ఎలా తయారు చేయాలి ప్లాను ఎవరు అందజేస్తున్నారు? ఈ కర్మ దేవతలు. ఈ లా ఆఫ్ కర్మని చేసేటటువంటి వాళ్ళు ఎవరున్నారో ఆ కర్మ దేవతలు. ఎందుకంటే వాడి యొక్క అంతకుముందు జన్మల యొక్క కర్మకి అనుసంధానంగా ఇప్పుడు ఈ ప్రస్తుత జన్మకి సంబంధించిన దేహాన్ని తయారు చేయటం అనేది. అంటే డిఎన్ఏ ఏ పద్ధతిలో ఉండాలి? ఆ డిఎన్ఏ అమరిక ఏ పద్ధతిలో ఉండాలి? అవన్నీ చక్కగా వస్తూ ఉన్నాయి. Therefore, man's outward shell
పాస్డ్ త్రూ ఎవ్రీ వెజిటబుల్ అండ్ యానిమల్ బాడీ బిఫోర్ ఇట్ అస్యూమ్డ్ ద హ్యూమన్ షేప్. వీళ్ళు మానవుల వరకే ఆలోచిస్తూ ఉన్నారు. నియాండర్తల్స్ ఆదిమ మానవుడు మనకి చరిత్రకి అందినంత వరకు చారిత్రక ఆధారంగా మనకేదో కొన్ని కొంతకాలం క్రితం చాలా ప్రాచీన కాలంలో ఫలానా మనుషులు ఉండేవాళ్ళు. అంటే మానవుడి దగ్గర నుంచే అన్నట్టుగా తీసుకొస్తున్నారు వీళ్ళు. కానీ ఈ మానవుడు యొక్క దేహం ఎలాగా పరిణామ క్రమంలో ముందుకు వచ్చి ఈ దేహంగా ఎలాగా వచ్చింది అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఖనిజ వర్గు, వృక్ష వర్గు, జంతు వర్గు. అక్కడ ఏ ఏ రూపాలను తీసుకున్నాం మనం. ఆ రూపాలన్నిటినీ మనం గమనించాల్సిన అవసరం ఉంది. వాటి ఆధారంతో ఇప్పుడు ఉన్న హ్యూమన్ షేప్ వచ్చింది. మళ్ళీ ఏది కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం. అంటే మానవ ఆవిర్భావం జరిగినప్పటికీ మళ్ళీ అక్కడి నుంచి ఎన్నెన్నో మార్పులు మళ్ళీ. దీంట్లో ఎన్నెన్నో జాతులు అవన్నీ మళ్ళీ కలవటం, కొత్త జాతులు రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటిల్లో మనం కన్‌ఫ్యూజ్ కాకుండా, గందరగోళ పడకుండా, గజిబిజి పడకుండా మనం ఒక పద్ధతి ఉన్నది. ఏమిటి ఆ పద్ధతి? మొత్తం సమస్తము ఎక్కడి నుంచి వస్తున్నది? ఎవరు నడుపుతున్నారు? ఏ విధంగా నడుపుతున్నారు? అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఒకళ్ళు నడుపుతుంటే ఇది నడుస్తూ ఉన్నది. అది తెలిస్తే మనకి సరిపోతుంది. ఆ ఒకళ్ళని పట్టుకుంటాం ఇంకా. ఎలా నడపాలి? నడిపినప్పుడు ఏమేం మార్పులు జరుగుతాయి? ఇవన్నీ తర్వాత విషయం సెకండరీ. అది తెలుసుకున్నా మంచిదే. తెలుసుకోకపోయినా పర్వాలేదు. కానీ మనం తెలుసుకోవాల్సింది అసలైంది మొత్తాన్ని నడుపుతున్నటువంటిది ఒక వ్యవస్థ ఉన్నది. ఈ మొత్తానికి సంబంధించి ఒకడు ఉన్నాడు. వాడి నుంచే ఇది మొత్తం బహిర్గతం అవుతూ ఉన్నది. అది మనకి ఈ 5 నిర్ధారిత అంశాల్లో బయటకొచ్చింది మనకది. మనకి చెప్పటానికి నిర్ధారిత అంశాల్ని మనకు అందజేసింది సీక్రెట్ డాక్ట్రిన్‌లో. ఇది ఎక్కడుంది సీక్రెట్ డాక్ట్రిన్‌లో అంటే ద సీక్రెట్ డాక్ట్రిన్ ఫస్ట్ పార్ట్‌లో 279 పేజీ నుంచి 282 పేజీ వరకు. సీక్రెట్ డాక్ట్రిన్‌లో ఉన్న విషయమే ఇది. ఇంత చేస్తే. ఇప్పుడు ఇలా బయటికి వచ్చినప్పుడు ఇట్లా సెపరేట్‌గా ఇప్పుడు మనం దీని మీద దృష్టి పెట్టేటప్పటికల్లా ఇప్పుడు ఒక చక్కటి దృక్పథం ఏర్పడింది మనకి. ఎక్కడ కన్‌ఫ్యూషన్ కాకుండా, గజిబిజి కాకుండా. ఈ దృక్పథంతో మళ్ళీ సీక్రెట్ డాక్ట్రిన్ ఓపెన్ చేసి పేజీ బై పేజీ మనం చదివామంటే ఇంకా ఎక్కడ మనం గజిబిజి కాము ఇంకా. ఇంకా అది ఒక సినిమా లాగా వరుసగా అన్ని దృశ్యమానంగా కనిపిస్తూ ఉంటాయి మనకి. వాటిని ఎంతో అనుభూతితో చూస్తూ ఉంటాం మనం. తర్వాత ఇప్పుడు మొత్తం 5 నిర్ధారిత అంశాలు ఈ చాప్టర్ ఇది పూర్తి చేసుకున్నాం మనం ఇప్పుడు. అంటే మొదట్లో మనం ఏం చేసాము వన్ ఫండమెంటల్ లా అది తెలుసుకున్నాం మనం. దానితో ప్రారంభించాం. ఉన్నది ఒకటే. ఉన్నది ఒకటే అయినప్పుడు ఇక్కడ అనేకం ఉంది కదా అని మనకు ప్రశ్న వచ్చింది. ఆ అనేకం ఎవరయ్యారు? ఒక్కడే అనేకమయ్యాడు. అది సమాధానం. ఉన్నది ఒకటే. మరి ఇయన్నీ ఏంటండి? ఒకదానికొకటి సంబంధం లేకుండా. అంటే ఒకడే అనేకమయ్యాడు. ఈ అనేకములో ఉన్నటువంటి భిన్నత్వంలో ఉన్నటువంటి ఆ పదార్థము గాని, ఆ చైతన్యము గాని మొత్తం ఒకటికి సంబంధించిందే. అయితే ఇదంతా ఇలాగ ఎందుకుంది అంటే స్థితి భేదం చేత ఈ మాదిరిగా మనకి సెపరేషన్‌గా కనిపిస్తుంది. వేరు వేరుగా. స్థూల జగత్తుకి వచ్చేటప్పుడు సూక్ష్మం నుంచి స్థూల జగత్తుకి 7 స్థాయిలు దాటి వచ్చేటప్పటికల్లా 7 లోకాలు. ఇది ఏడో లోకానికి వచ్చేటప్పటికల్లా ఇటువంటి విధమైనటువంటి ఆ సెపరేషన్ అనేది ఇక్కడ సాధ్యమైందనమాట. సెపరేషన్ అనేటప్పటికల్లా ఎందుకు ఇది సెపరేషన్ చేయాల్సొచ్చింది? అంటే సెపరేషన్‌లో ఉంటూనే ఆ ఏకత్వాన్ని మనం ఆ వన్నెస్‌ని మనం అనుభూతి చెందాలి. ఆయన యొక్క
ఆ ఒకడు అని మనం ఎవరైతే అనుకుంటున్నామో ఒకటే ఉన్నది అని వాళ్ళ యొక్క సంకల్పం తాను పెక్కులు కావాలి అని. ఆ సంకల్పంలోనే ఈ అనేకత్వంలో, ఈ సెపరేషన్‌లో వన్‌నెస్‌ని ఫీల్ అవ్వాలి. వన్‌నెస్‌ని అనుభూతి చెందుతూ ఈ సెపరేషన్‌లో జీవితాన్ని గడపటం. దాంతో ప్రారంభించాం మనం. కాబట్టి ఇప్పుడేంటన్నమాట, ఇక ఆ తర్వాత మనకి ఏది చూసినా గాని, ఎటువంటి విభాగాలొచ్చినా గాని, ఒకటే ఇన్నయినియి, ఒకటే ఇన్నయినియి. ఇప్పుడు వాడికి 90, 100 సంవత్సరాలు దాటింది ఒకడికి. వాడి కుటుంబం అని జెప్పి ఒక వంశవృక్షం అని ఒక ఫోటో తీస్తారు. అందరూ కలుస్తారు ఆ గ్రామంలో. కలిసి మునిమనవడికి మనవడు ఇంకా ఇట్లాగా ఒక 5, 6 తరాలు అక్కడ కూర్చొనుంటారు. మొత్తం అందరిని ఫోటో తీస్తారు. వీళ్ళందరూ ఇంతమంది ఎక్కడి నుంచొచ్చారు ఈళ్ళు? అదిగో ఒకడు ఉన్నాడక్కడ. ఆ 100 సంవత్సరాలు దాటినోడు. వాడు మూలం ఈ వృక్షానికి, ఈ వంశ వృక్షానికి. ఈ వంశానికి మూలం వాడున్నాడక్కడ. వాడి నుంచి క్రమక్రమంగా అవి ఇలా ఒక్కొక్కళ్ళు పుడుతూ చిట్ట చివరికి ఇంతమంది తేలారు. అట్లాగా మరి ఒకడే కదా అక్కడుంది. ఇంతమంది ఎలాగొచ్చారు? ఈ కాస్త దీంట్లోనే మనకి ఇంత ఇది స్పష్టంగా కనిపిస్తుంటే, ఈ సమస్తాన్ని నడుపుతున్నటువంటి వాడు. వాడు ఇంత అనేకంలో అవ్వడం పెద్ద ఆశ్చర్యం కాదు. ఎలా అయ్యాడని మనం చూసుకోవడమే గాని, ఎట్లా అవుతాడు? ఒకడు అనేకం ఎలాగవుతాడు అనటానికి లేదు. ప్రశ్న వేయడానికి లేదు. ప్రశ్నించడానికి అన్నట్టుగా. ఎందుకంటే వాడిష్టం. మనం ఎక్కడికెళ్లారండి అంటే, సినిమాకెళ్ళి వస్తున్నామండి అన్నారు. ఏ సినిమా అనంటే, ఏదో ఫలానా సినిమా పేరు చెప్పాడు. దానికెందుకండి ఇంకో సినిమాకెళ్ళకపోయారా అని అంటాం మనం. అంటే వాడెళ్తాడా? వాడికి నచ్చిన సినిమా వాడెళ్ళాడు. వాడిష్టం అది. మనం ఎలా చెప్తాం? ఆ సినిమాకొద్దు ఈ సినిమాకెళ్ళండి అని ఎలా చెప్తాం మనం? వాడిష్టం అది. ఎళ్ళేవాడిష్టం. అట్లా మనకే మన ఇష్ట ప్రకారం పనులు చేస్తుంటే ఇవాళుండి రేపు కనుమరుగయ్యేవాళ్ళం. ఈ శాశ్వతంగా ఉండేవాడు. ఈ సమస్తాన్ని నడుపుతున్నవాడు. వాడేంటి మరి? వాళ్ళు మనం భాగం ఇంత చేస్తే మళ్ళీ. మన ఇష్టం వచ్చినట్టు నడవటానికి లేదు గదా! అక్కడి నుంచి వస్తుంటే దాని ప్రకారం నడుస్తున్నాం. కాబట్టి ఆ ఒకటే అనేకమైంది. అక్కడ మొదలుపెట్టి మనం తర్వాత 4 బేసిక్ ఐడియాస్ 4 మౌలిక అభిప్రాయాల్లోకొచ్చాం. ఆ తర్వాత 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ 3 మూల ప్రతిపాదనలు తెలుసుకున్నాం. ఎన్ని తెలుసుకుంటున్నా ఆ 4 ఈ 3 మూల ప్రతిపాదనలు గాని, 4 మౌలిక అభిప్రాయాలు గాని ఎటువైపుకి వెళ్తుంది? ఒకటే అనేకమైంది అన్నదానికే. అది ఆధారంతో మనం ముందుకు కదులుతున్నాం అన్నమాట. ఇంతకుముందు అట్లాగా లేదు. ఈ 3 మూల ప్రతిపాదనలంటే దీనికి ఇది సెపరేట్‌గా చూసుకున్నాం. 4 మౌలిక అభిప్రాయాలంటే 4 బేసిక్ ఐడియాస్ అంటే దానికి వేరుగా, అది వేరుగా చూసుకున్నాం. కానీ మొత్తాన్ని కలుపుతున్నటువంటిది ఆ వన్ ఫండమెంటల్ లా అది చూడలేదు మనం. అది మొదలు పెట్టడం వల్ల ఇప్పుడు మనకేమైందంటే ఎక్కడా మనకి గజిబిజి లేదు. గందరగోళం లేదు. తర్వాత 6 నంబర్డ్ ఐటెమ్స్ చూసాం. సంక్షిప్తంగా 6 అంశాలు. ఇక ఇప్పుడు 5 ప్రూవెన్ ఫ్యాక్ట్స్ నిర్ధారణ అయిన 5 అంశాలు పూర్తి చేసుకున్నాం. నిర్ధారించాం. 5 అంశాలు నిర్ధారణ అయినాయి. అవునండి అని మనకు కూడా నిర్ధారణకొచ్చాం. ఇయన్నీ ఎవరిచ్చారు? ఋషులిచ్చారు. పరమ గురువులిచ్చారు. ఆ దేవతా గణాలు మొత్తాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళెవరున్నారో వాళ్ళ నుంచి అందింది ఇవన్నీ. వాళ్ళు దర్శనం చేశారు. మనకి ఈ ఋషులు దర్శనం చేసి, దర్శించి దాన్ని యథాతథంగా మనకి అందజేశారు. రాబోయే తరాల వాళ్ళకి. మరి ఇప్పుడు సైంటిస్టులు చేస్తున్నది వాళ్ళకి ఏదైనా దొరకాలి. ఇప్పుడు అట్లాగా సైబీరియా గుహలో ఆ చేతి ఎముక ఒకటి దొరికితే, దాన్ని పట్టుకొని ఆయన పరిశోధన చేస్తే, అప్పుడు ఆ డీఎన్ఏ కొత్త రకంది దొరికిందాయనకి. కొత్త రకందొచ్చింది. ఇది ఎప్పుడిది 40,000 సంవత్సరాల క్రితం.
ఇట్లా వేరే ఇంకొక రకం జాతి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. నియాండర్తల్స్, హోమోసేపియన్స్ వాళ్ళే కాకుండా ఇంకొకడు కూడా ఉన్నాడు అని చెప్పి తేల్చాడు 40,000 సంవత్సరాలకి. కానీ మన వాళ్ళు ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నారు. అవే విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చాము ఇప్పుడు. మనం కొత్తగా ఇది అట్లాగా అమ్మో దాన్ని తెచ్చి దీన్నే కలపాలి అని అనుకోవాల్సిన పని లేదు. అవన్నీ ఇక్కడ చెప్పబడ్డాయి అన్నట్టుగా ఉంటుందన్నమాట. అట్లాగా అని మనం విని ఊరుకోవటం. ఆధునిక అంటే దీన్ని రుజువుపరుస్తున్నారు, నిర్ధారణ చేస్తున్నారు ఈ అంశాల్ని. మనకి ఋషులు ఏదైతే అందజేశారో ఈ సమస్త సృష్టికి సంబంధించిన విషయం, దాన్ని ఋషులు అందించిన దాన్ని వాళ్ళు కొద్ది కొద్దిగా నిర్ధారిస్తూ వస్తున్నారు వాళ్ళు. వ్యతిరేకించకుండా వ్యతిరేకించకుండా అవునండోయ్ ఏదో చెప్పారు కానీ వీళ్ళు అవును అవును కొంచెం అలాగే ఉందన్నట్టు అనిపిస్తూ ఉన్నది. అట్లాగని మళ్ళీ పూర్తిగా ఎస్ అనరు. అది అక్కడేంటంటే పూర్తిగా ఎస్ అనరు మళ్ళీ. సరే వాళ్ళ ఇది వాళ్ళది. అట్లా నిర్ధారణ ఏదో అంశాలు మనం దాదాపుగా ఒక 7-8 పాఠాలు మనం జాగ్రత్తగా చాలా వివరంగా చెప్పుకున్నాం. ఈ మొత్తం మళ్ళీ సంగ్రహంగా తెలుగులో మనకి పాణ్యం రామనాథ శాస్త్రి గారు అనువాదం చేసి అందించారు మనకి. అంటే ఎన్‌సి రామానుజాచారి గారి స్ఫూర్తితో ఆయన చెప్తే ఈ రామనాథ శాస్త్రి గారు దీన్ని అనువాదం చేశారు. ఆయన ఎట్లాగా చెప్పారో ఆ విషయాన్ని ఒకసారి వరుసగా అన్ని చదువుకుంటే మనం సంగ్రహంగా ఒక సింహావలోకనంగా మళ్ళీ ఒకసారి అన్ని గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. మనం ఇది చదువుతాను ఒకసారి. నిర్ధారణ అయిన 5 అంశాలు, 5 ప్రూవెన్ ఫ్యాక్ట్స్. ఆంగ్ల కోర్పరి వ్యాఖ్య అంటే ఎన్‌టిహెచ్ హాస్కిన్స్ అన్నమాట. ఆమె ఏం చెప్పింది అంటే ప్రతిదానికి కూడా తను సొంతగా రాసుకున్న వ్యాఖ్యను జత చేసిందని ముందు చెప్పుకున్నాం కదా. అట్లాగే మనం ఏం చేసాము, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో వేగముగా పురోగమిస్తున్నారు ప్రస్తుత కాలంలోనే మానవాళి. అంటే వీళ్ళ దారిని వీళ్ళు వెళ్ళిపోతున్నారు సైంటిస్టులు. ఇప్పుడు ఆయనకి గనక అంటే సీక్రెట్ డాక్టర్ దగ్గర ఉంది కొంచెం, కానీ దాన్ని వివరించి చెప్పగలిగిన వాళ్ళు ఆయనకు అందుబాటులో ఉండి ఉండకపోవచ్చు. అప్పుడు సీక్రెట్ డాక్టర్ని వివరించి ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా ఆయనకి వివరించి ఉంటే ఆయన యొక్క పరిశోధనని చాలా మెరుగ్గా అసలు శాశ్వతమైన విషయానికి తీసుకొచ్చేవాడు. ఈ లా ఆఫ్ ఎవల్యూషన్ అన్న పదాన్ని ఎక్కడ పట్టుకున్నాడు? సీక్రెట్ డాక్టర్ లోనే ప్రథమంగా వచ్చింది. పవిత్ర గ్రంథాలు అన్నింటిలోనూ ఉంది. అని లా ఆఫ్ ఎవల్యూషన్ అన్న పదం సీక్రెట్ డాక్టర్తో మొదలైంది. అందువల్ల దాంట్లో పదాన్ని పట్టుకొని జాగ్రత్తగా ఈయన పరిశోధన చేశారు. అట్లా సైంటిస్టులకి వాళ్ళ యొక్క పరిశోధనలకి ఎంతో ఉపయోగపడుతూ ఉందన్నమాట ఈ సీక్రెట్ డాక్టర్. మేడం బ్లావెట్స్కి ద సీక్రెట్ డాక్టర్ లోని బోధనలకు సంబంధించిన ముఖ్య అంశాలను మరొక్కసారి ప్రస్తావిస్తూ ప్రమాణ గ్రంథాల్లోని మరికొన్ని విషయాలను ఉటంకిస్తూ ఈ అధ్యాయంలో 5 అంశాలను నిర్ధారణ గావిస్తున్నారు. ఇంతకు పూర్వపు అధ్యాయంలో బోధించిన 6 అంశాలతో ఈ 5 విషయాలు చేర్చి అధ్యయనం చేస్తే బాగుంటుంది. మనం ఆ పద్ధతిలోనే మరి చేసుకుంటూ వస్తున్నాం వరుసగా ఒకదాని తర్వాత ఒకటి. అంతకుముందు ఏదైతే మనం నేర్చుకున్నామో దాని యొక్క వెలుగుతో తర్వాత ఇప్పుడు మనం ఎలాగ మొదలెట్టాము, 1 ఫండమెంటల్ లా అది ఒక వెలుగు మనకి అందింది. ఆ వెలుగుతో దాని తర్వాత వచ్చింది ఏంటి 4 బేసిక్ ఐడియాస్. ఆ వెలుగుతో 4 బేసిక్ ఐడియాస్ ని మనం అధ్యయనం చేశాం. ఇప్పుడు ఈ 4 బేసిక్ ఐడియాస్ తో ఇంకొంచెం మరికొంత వెలుగు మనకు అందింది. ఈ 6 యొక్క వెలుగు ఆధారంగా 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ చూసాము. వాటి యొక్క ఆధారంగా ఇప్పుడు 6 నెంబర్డ్ ఐటమ్స్ చూసాం. ఈ మొత్తం యొక్క క్రమక్రమంగా ఏంటి మనకి అందుతున్నటువంటి వెలుగు పరిపూర్ణమవుతుంది. క్రమక్రమంగా ఫ్లడ్ లైట్ లాగా వెలుగు వస్తుంది మనకి. ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇవన్నీ.
అంతకుముందు కొద్ది కొద్దిగా అనుకున్నాం మనం. ఆ చిమ్మ చీకటిలో అన్నట్టుగా ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటా వస్తుంటే ఫ్లడ్ లైట్ లాగా అయిపోయింది మనం. మొత్తం అంతా ఫ్లడ్ లైట్ వెలుగులో కనబడుతున్నట్టుగా ఉన్నాయన్నమాట. ఇట్లా చేస్తున్నాం మనం. అదే పద్ధతిలో మనం అధ్యయనాన్ని చేస్తున్నాం. ద సీక్రెట్ డాక్టర్ భవితవ్యం ఎట్లా ఉన్నా ఇక్కడ చెప్పబడిన 5 అంశాలు చక్కటి సాక్ష్యాధారాలతో నిర్ధారింపబడ్డాయి. అంటే ఏ సైంటిస్ట్ కూడా కాదు అంటానికి లేదు. ఇప్పుడు ఈ నోబెల్ బహుమతిని స్వీకరించినటువంటి స్వాంబే బోటో ఆయన చెప్పిన దాన్ని వ్యతిరేకించవచ్చు రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఇంకొక ఎముక ఏదన్నా దొరికింది అనుకోండి, పరిశోధన మొత్తం మారిపోతుంది. కానీ ఇవి అట్లాగా మారటానికి లేదు. నిర్ధారింపబడ్డాయి అంతే. ఇక నువ్వు ఎన్ని వందల వేల సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ అప్పుడు వాళ్ళు ఇది చదువుకున్నారు, ఇంతే ఈ పద్ధతిలోనే జరుగుతుంది అన్నందా దానికి రావాలన్నమాట. ఒకటి అంటే 5 అంశాల్లో మొదటి అంశం ఏంటంటే ద సీక్రెట్ డాక్ట్రైన్ నాస్తికతను బోధించుటలేదు. అనంతుడు, అప్రమేయుడు, రూపరహితుడు అయిన పరబ్రహ్మకు ఒక రూపాన్ని సృష్టించి ఇదే దేవుడు అనే పద్ధతిని ఈ గ్రంథం అంగీకరించాలి. విగ్రహారాధనే ఆస్తికతగా భావిస్తే ఆధ్యాత్మిక విద్యావేత్తలు అందరూ నాస్తికులే అవుతారు. అస్థి అంటే ఉన్నది, ఈజ్ విశ్వానికంతా అధిష్టానమైన తత్వము ఒకటి కలదు అనేది ఆస్తికత. 2 విశ్వానికి సృష్టికర్త ఉన్నాడు, ఇతన్ని ఈ గ్రంథం లాగాస్ అని అంటుంది. ఈ సృష్టికర్త పరమాత్ముని సంకల్పానికి ఒక నమూనా మాస్టర్ ప్లాన్ తయారు చేసి, సృష్టికర్త ఏం చేశాడు అనమాట, పరమాత్ముని సంకల్పానికి ఒక నమూనా తయారు చేసి మాస్టర్ ప్లాన్ విశ్వకర్మలైన ధ్యాన చౌహాన్ల ద్వారా విశ్వాన్ని నిర్మిస్తారు. ఒక శిల్పి లేక ఒక భవన నిర్మాణ శాస్త్రజ్ఞుడు ఒక నిర్మాణాన్ని గావించవలసినప్పుడు ఆ నిర్మాణపు ముసాయిదాను బ్లూ ప్రింట్ తయారు చేసి దాన్ని మేస్త్రీల ద్వారా వేల్దారుల ద్వారా నిర్మాణాన్ని కొనసాగిస్తాడు. నిర్మాణకర్త నమూనాను రూపొందిస్తాడే గాని ఆ నిర్మాణానికి ఉపయోగించే ఒక రాతిని లేదా ఇటుకను తాకనైనా తాకడు. ఈ విశ్వభువనకర్త ఒక దేవతామూర్తి కాదు. ధ్యాన చౌహాన్లు నిర్మాణ దేవతల యొక్క సమిష్టి నిర్మాణ శక్తికి ఈ విశ్వభువనకర్త లాగాస్ ఒక చిహ్నంగా భావించవచ్చు. అందుకనే లోగో అంటే చిహ్నం, లోగో అని అంటాం మనం సామాన్యంగా. అంటే ఇప్పుడు మన దివ్యజ్ఞాన సమాజానికి సంబంధించి ఒక లోగో ఉంది. పాము తలలోకి వచ్చినట్టు మధ్యలో 2 తిరగబడినటువంటి త్రిభుజాలు, ఇలాగ అదంతా కలిపి రాజచిహ్నం లాగా అది ఒక లోగో అంటాం దాన్ని. అట్లా ఏదైనా ఒక సంస్థకి సంబంధించి ఒక లోగో ఉంటుంది, లోగో అంటాం. అలాగే ఈ నిర్మాణ దేవతల యొక్క సమిష్టి నిర్మాణ శక్తికి ఈ విశ్వభువనకర్త ఒక చిహ్నంగా భావించవచ్చు. వీళ్ళందరినీ కలుపుకున్నటువంటిది ఈ విశ్వ భువనకర్త. అందుకని దాన్ని లోగోస్ అన్నారు. అయితే మనం లోగోస్ అంటే కొంచెం పరిమితంగా ఉంటుంది, దాన్ని లాగాస్ అని పలికితే అప్పుడు దీని యొక్క అర్థం చాలా విస్తృతార్థంగా ఉంటుందన్నమాట. మొత్తం సృష్టికి సంబంధించిందిగా ఉంటుంది. అందువల్ల మనం సీక్రెట్ డాక్టర్లో వచ్చినప్పుడు లాగాస్ అని పలకం. ఆ రెండిటికి వేరు వేరు అర్థాలు ఎలాగ ఉన్నాయో కూడా మనకి డిక్షనరీలో ఉంటుంది. లోగో అంటే ఏంటి, లాగాస్ అంటే ఏంటి. ధ్యాన చౌహాన్లకు 2 ప్రత్యేకతలు కలవు. ఇది 3వ నిర్ధారిత అంశం. ప్రకృతిలో అత్యంత శక్తివంతమైన బలము వంటి శక్తి బ్రూట్ ఎనర్జీ, అసమానమగు విశ్వ చైతన్యముతో నిండి ఈశ్వర సంకల్పాన్ని సమర్థతతో నెరవేర్చగల మేధాశక్తి ఇంటెలిజెన్స్. ఈ 2 శక్తులు కలిగి ఉండట చేత వారి వారి పూర్వజన్మ సంస్కారం అనుసరించి పునర్జన్మ నొందుతున్న జీవుల జీవిత పరిధిని రూపొందించెదరు. అనగా ఈ జీవులు ఎక్కడ, ఏ సమాజంలో, ఏ జాతిలో పురుషుడుగానో స్త్రీగానో జన్మిస్తే
వారు ఈ జీవితంలో పూర్వజన్మ సంభవములైన కర్మ రుణమును తీర్చి మరింత పురోగతి నొందగలుగుదురో అట్టి జన్మను వారికి పొందజేస్తారు. కానీ వీరి నిర్మాణ కార్యక్రమంలో ఒక్కొక్క మారు కొన్ని లోపాలు ఉండటం చేత జీవులు తాము పొందవలసిన ఫలితాలను పూర్తిగా పొందలేకపోతున్నారు. మరియు మరికొన్ని సాక్ష్యాధారాలను బట్టి వీరిని ప్రేరేపించే మరొక మహాశక్తి పరోక్షంగా పనిచేస్తుందని తెలుస్తుంది. పరోక్షంగా పనిచేస్తుంది అంటే ఎక్కడి నుంచి అనమాట ఇది? అపరోక్షంగా పనిచేసేది ఈ ఇక్కడి నుంచి వచ్చినటువంటిది ఏదైతే ఉందో ఆ దేహాణువులు, ఆ దేహాత్మ అంటే జంతు ఆత్మ, విడిపడినటువంటి జంతు ఆత్మ ఏదైతే ఉందో అది ఉపాధిగా దేహముగా రాబోతూ ఉన్నది. దాని నిండా ఏమున్నాయి? మొత్తం వృక్షవర్గు, ఖనిజ వర్గు, వృక్షవర్గు, జంతు వర్గుల్లో తను అనుభవించినటువంటి వేదనలు మొత్తం దాంట్లో రికార్డ్ అయి ఉన్నాయి. ఇప్పుడు అవి వ్యక్తం అవ్వాలి. వాటిని నేను పొందాలి. ఆవేశాలని, ఆ ఉద్వేగాల్ని నేను పొందాలి అన్న దాంతో ఈ దేహం వచ్చిందనమాట. ఇప్పుడేమవుతుంది మనకి? మూడో అధ్యాయ ప్రసారం జీవాత్మ వచ్చింది దీన్ని పరిపూర్ణం చేయటం కోసం. అది వస్తే దాన్ని అంటే దేవతా గణాలు దానికోసం పనిచేస్తున్నారు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు? దీన్ని చక్కగా చేయటం కోసం కూర్చున్నారు. కానీ ఏమైంది అక్కడ? జీవాత్మని ఈ దేహాత్మ తను బంధించేసినట్టుగా తన యొక్క అధీనంలోకి తీసేసుకుంది. వాళ్ళు చెప్పినట్టు, జీవాత్మ చెప్పినట్టు దేహాత్మ వినడానికి బదులుగా ఈ దేహాత్మ తన యొక్క అనుభూతులు ఏవైతే ఉన్నాయో, తన అణగారిపోయినటువంటి కోరికలు అవన్నీ, తనలో ముద్రితములైనటువంటి ఏవైతే అవన్నీ బహిర్గతం కావాలి. ఒకటే ఇదన్నమాట, తీవ్రమైన వాంఛ దానికి. ఆ తీవ్రమైన వాంఛకి ఇది లోబడిపోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి ఒత్తి ఉంచారు అది, ఎక్కడ వెసకడానికి లేకుండా. ఇప్పుడు కొంచెం స్వేచ్ఛ ప్రసాదింపబడింది కాబట్టి ఇంకా ఒక్కసారిగా అన్ని బయటికి రావడానికి తన్నుకుంటా వస్తుందన్నమాట లోపల నుంచి. దాని యొక్క ప్రభావానికి ఈ జీవాత్మ తగ్గిపోయింది. జీవాత్మ తగ్గిపోవటంతో ఈ దేవతా గణాలు వాళ్ళ యొక్క పని విధానంలో కూడా కొంచెం తేడా వచ్చింది. పరోక్ష మరికొన్ని సాక్ష్యాధారాలను బట్టి వీరిని ప్రేరేపించే మరొక మహాశక్తి అది దేహాత్మ నుంచి వచ్చినటువంటిది పరోక్షంగా పనిచేస్తుందని తెలుస్తుంది. ఈ కారణాల చేత ఈ దేవతాగణాలు పూజా అర్హతను పొందరు. కానీ వీరు విశ్వ నిర్మాణ కార్యాలలో అద్భుతంగా సేవ చేస్తూ ఉండడం చేత వారిలో ఎట్టి స్వార్థము లేనందువల్ల నిష్పక్షపాతంగా ఈశ్వర సంకల్పాన్ని నిర్వహిస్తూ ఎవరెవరు అనుభవించవలసిన కర్మను వారికి అంపకం చేసి ఆ జీవుల ప్రగతికి తోడ్పడుతున్నందున ఈ కర్మదేవత గణాలకు మానవాళి కృతజ్ఞతతో అంజలులు ఘటించాలి. అంటే దేహాత్మ ప్రభావానికి లోనై కొన్ని పొరపాట్లు జరుగుతున్నప్పుడు అట్లాగనే ఈ కర్మదేవతల్ని మనం తోసిరాదంటానికి లేదు. వాళ్ళకి కృతజ్ఞత చెల్లించాలి. మనం ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా, క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళ కార్యక్రమాన్ని, వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు నిర్వహించడం వల్ల మనం పరిణామంలో ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఈ కర్మదేవతా గణాలకు విశ్వ నిర్మాణాన్ని నిర్వహించగల శక్తి సామర్థ్యాలను ఇచ్చి వారి పనులు ఆదర్శవంతంగా చేటుకు వారికి బలాన్ని, సామర్థ్యతను ఇచ్చిన కారణుడు, అకారణుడు, అవ్యక్తుడు, అప్రమేయుడు, అవాంగ్మానస గోచరుడు, అగ్రాహ్యుడుగా వర్ణించబడే పరమశక్తియుతుడైన పురుషుడు ఒక్కడే. మళ్ళీ వన్ ఫండమెంటల్ లా. మొత్తం మరి వీళ్ళందరినీ ఎవరు నడుపుతున్నారంటే వన్ ఫండమెంటల్, ఆ మహా పరమశక్తియుతుడైన పురుషుడు ఒక్కడే. అప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇటువంటి ఈ దేహానికి సంబంధించినటువంటి, దేహాత్మకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఈయన యొక్క అనుమతితోనే మరి జరుగుతున్నట్టు కదా. దాన్ని తోసి రాదనడానికి లేదు.
ఇవన్నీ ఇతన్ని మన హృదయ పీఠమునందు సుప్రతిష్ఠుని చేసి ఆరాధించాలి. ఇట్టి పరమాత్మను కేవలం బుద్ధితో మాత్రమే తెలుసుకోగలం. హృదయాంతరాళంలోని నిశ్శబ్ద ప్రశాంతతతో ఇతనిని ధ్యానించాలి. సత్కర్మలనే వాడని పువ్వులచే ఆరాధించాలి. మన తప్పిదాలు ఈ దేవుని బలిపీఠం ఎదుట నివేదన కావాలి. దుష్కర్మలను ఇతని పాద సన్నిధిని నివేదించి వాటిని త్యజించి సత్కర్మలు చేయుటే ఈ పరాత్పరునకు మనము నిత్యము చేయవలసిన ఆరాధన. దీని గురించి మనం వివరించుకున్నాం అంతకుముందు. ఇక 4వ నిర్ధారిత అంశం, పదార్థము అంటే ప్రకృతి నిత్యమైంది. సృష్టిలో నిర్జీవ పదార్థం అంటూ లేదు. సృష్టికర్త సంకల్పంలో ఉన్న భావాలన్నీ ఈ పదార్థముతో రూపకల్పన పొందుతూ ఉన్నాయి. సృష్టికర్త సంకల్పాల రూపకల్పనకు ప్రకృతి అనువైన క్షేత్రం. మరి సంకల్పము బయలువెడలాలి అంటే రూపం కావాలి, రూపకల్పనకి ప్రకృతి కావాలి. భౌతిక శాస్త్రజ్ఞులు సృష్టిలో సజీవ, నిర్జీవ, ఆర్గానిక్, ఇనార్గానిక్ పదార్థాలు ఉన్నాయని అంటారు. కానీ ఇది హేతుబద్ధము కాదు. ప్రకృతిలో ప్రతి అణువు జీవంతో పుష్టి పొంది ఉంది. అంటే సైంటిస్టులు ఇంకా దీంట్లోకి రావాలి, ఈ పద్ధతిలోకి. ప్రస్తుతానికి ఈ విధమైనటువంటి విభజన దాంట్లో ఉన్నారు, సజీవ, నిర్జీవ అని. ఆ విభజన నుంచి ఉన్నది ఒకటే అన్న దాంట్లోకి వాళ్ళు కూడా వస్తారు నెమ్మదిగా. ఎందుకంటే వాళ్ళకి అందితే తప్పకుండా చెప్తారు. వాళ్ళేమీ మోసంగా చేయటం లేదు. వాళ్ళకి అందినంత మేర ఉన్నట్టుగా వాళ్ళు జన బాహుళ్యానికి తెలియజేస్తున్నారు ఈ మానవాళికి. తద్వారా కొంత ఉపయోగపడుతున్నారు మానవాళికి. వాళ్ళకి అందుతుంది రాబోయే రోజుల్లో. అందినప్పుడు సజీవ, నిర్జీవ, ఆర్గానిక్, ఇనార్గానిక్ లేదు. ఉన్నది ప్రతి అణువు జీవంతో పుష్టి పొంది ఉంది అనేది వాళ్లే తేల్చి చెప్తారు మనకి. ఒక గ్రంథంలో అవతార పురుషుడుగా భావించబడే హెర్మియస్ చెప్పిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. సృష్టిలో రూపాలు కల్పించబడుతూ ఉంటాయి. ఇవన్నీ పూర్వకల్పంలో ఉండినవే. మరలా ఇవి ఇప్పటి సృష్టితో పునరావృతం అవుతూ ఉన్నాయి. అవ్యక్తంగా ఉండేది వ్యక్తము అవుతుంది. మనకి చిన్న ఉదాహరణ ఏంటంటే, మనం పగలంతా పనిచేస్తాం, రాత్రి వచ్చింది, నిద్రపోయాం, విశ్రాంతి తీసుకున్నాం, నిద్రపోయాం. నిద్రలో ఇవన్నీ ఉన్నాయా మనకి? మనం పడుకున్న మంచమే తెలియదు మనకి, మన దేహమే తెలియదు మనకి. ఇక మిగతా వస్తువులు మనకి ఎక్కడ తెలుస్తాయి? ఇక మనకు అత్యంత సమీపంగా ఉన్న మన దేహమే తెలియదు. మనం పడుకున్న మంచం మీద పడుకున్నామో లేకపోతే ఎక్కడ పడుకున్నామో కూడా మనకి తెలియదు. అటువంటి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం. మరలా మెలకు వచ్చింది. మెలకు వచ్చిన అడుగుల నిన్న ఎక్కడైతే నిద్ర ప్రారంభించామో అది మరలా ఈరోజు మనకి దర్శనం ఇచ్చింది. ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి, ఎక్కడ రూపాలు అక్కడే ఉన్నాయి. అట్లాగా ఈ సృష్టి అవ్యక్తంలోకి వెళ్ళినప్పుడు, సృష్టి లయమైపోయినప్పుడు మొత్తం అలాగా ఉండిపోతుంది. మరలా వ్యక్తమైనప్పుడు యథాతథంగా దాని మీద వెలుగు పడుతుంది. అంటే అప్పుడు ఇవే ఉంటాయి, కొంచెం కొంచెం మార్పులతో. ఎందుకంటే మన యొక్క అభివృద్ధికి తగినట్టుగా ఈ చుట్టూ కనిపిస్తూ ఉంటుంది. చుట్టూ ఎలాగా ఉంటుంది, మనలో జరిగే అభివృద్ధి, ఆ క్రమాభివృద్ధి పరిణామానికి సంబంధించి ఏ విధంగా అయితే అభివృద్ధి జరుగుతూ ఉంటుందో దానికి అనుగుణంగా మన చుట్టూ చూసే విధానము, మన చుట్టూ ఉన్న వస్తువులు మారిపోతూ ఉంటాయి. కాకపోతే అవ్యక్తంగా ఉండేది వ్యక్తం అవుతుంది, ఎక్కువ మార్పులు లేకుండా. ఈ విషయాన్ని డాక్టర్ అన్నా కింగ్స్ఫోర్డ్ స్పష్టీకరించారు. గ్రీకు భాషలో టు బి బోరన్, టు బికమ్ అనే 2 భావాలను ఒకే పదం వ్యక్తం చేస్తుంది. జన్మించుట అనగా రూపాన్ని ధరించుట. ఒకప్పుడు ఉండినది వాస్, ఇప్పుడు ఉన్నది ఈజ్, ప్రళయకాలంలో అవ్యక్తంగా ఉండినది. ప్రళయకాలంలో మాయమైపోలేదు అది.
అట్లాగా అవ్యక్తంగా ఉంది. ఎందుకంటే దాన్ని చూడటానికి చూసేవాడు లేడు ఇక్కడ. ఎందుకు అది ప్రళయంలోకి వెళ్ళిపోయింది? ఎందుకు అవ్యక్తంగా ఉండిపోయింది? చూసేవాడు లేడు కదా! చూసేవాడు నిద్రపోతున్నాడు. గాఢ నిద్రలో ఉన్నాడు. మరి ఇయన్నీ ఇంకా ఉంటాయి. అవి అక్కడే ఉన్నాయి. చూసేవాడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయేటవాడికల్లా అవ్యక్తము, వ్యక్తము ఎవడికి? మొత్తం సృష్టికి గాదు. ఈ సృష్టిని దర్శిస్తున్నటువంటి ఆ ద్రష్ట ఎవరైతే ఉన్నాడో వాడికి. వాడు వాడు చూస్తే సృష్టి ఉంది. చూడకపోతే అవ్యక్తము. సృష్టి లేదు. ఇది బాగుంటుందన్నమాట. ప్రళయ కాలంలో అవ్యక్తంగా ఉండినది. పునః సృష్టిలో వ్యక్తమైంది. జడంగా బీజ రూపంగా ఉండినది ఇప్పుడు చైతన్యవంతమైనది. అదంతా అంతకుముందు కూడా చైతన్యవంతంగానే ఉంది. అయితే వాడుకునేవాళ్ళు లేరు కాబట్టి అలాగా ఉంది. ఇప్పుడు కుర్చీలు, బల్లలు అన్నీ గదిలో అన్ని వస్తువులు యథాతథంగా ఉన్నాయి. మనము పగలంతా మేలుకొని ఉన్నప్పుడు వాటిని అటు ఇటు కదుపుతూ, వాటిని ఉపయోగిస్తూ అవి చైతన్యవంతంగా ఉన్నట్టుగా మనకనిపిస్తుంది. వాటిని ఉపయోగించుకుంటూ చేసేస్తాం. పడుకున్నాం. ఎక్కడ స్తబ్దుగా ఉన్నాయి ఇక. కుర్చీ కదిపేవాడు ఎవడు లేడు కుర్చీని. కుర్చీలో కూర్చునేవాడు ఎవడు లేడు. కుర్చీ కుర్చీగా ఉంది అంతే ఇక. స్తబ్దుగా ఉంది. అట్లాగే మిగతా వస్తువులు. ఇప్పుడు దాన్ని ప్రళయం అంటామనమాట. ప్రళయము ఎందువల్లొచ్చింది? వీడు నిద్రపోవటం వల్ల. చూసేవాడు నిద్రపోవటం వల్ల. మరి మనకి ఇక్కడ మనం నిద్రపోయాం. మనకి సూర్యాస్తమయం అయిపోయింది. నిద్రపోయాము. మనకి లేదు. మరి అక్కడ సూర్యోదయం అయింది ఇంకో చోట. వాళ్ళు లేచి తిరుగుతున్నారు అటు ఇటు. వాళ్ళకుంది మరి సృష్టి. ఇదే భూమి మీద మరి సగం ప్రాంతం ఒకలాగా ఉంది. సగం ప్రాంతం ఒకలాగా ఉంది. చూడండి మరి. అది అంటే చూసేవాడిని బట్టే సృష్టి అన్నట్టుగా అనమాట. దీనికి నాశనం అంటూ లేదు. పూర్వకల్పంలో ఉండినది ప్రళయంలో సృష్టికర్తలో విలీనమైంది. ప్రళయానంతరం మరలా వ్యక్తమైంది. సృష్టికర్త పనిచేయు కాలము సృష్టి, విరామ సమయము ప్రళయము. సృష్టి స్థితి లయములు ఒకదాని తరువాత వస్తూ పోతుంటాయి. పారాసెల్సియస్ అభిప్రాయం కూడా ఇదే. ఇంకొక నిమిషంలో అయిపోతుందండి. ప్రకృతిలో నిర్జీవ పదార్థం అంటూ లేదు. పరమాణువు నుండి పరబ్రహ్మ వరకు ప్రతి ఒక్కటి జీవంతో కూడి ఉంది. సృష్టికర్త సంకల్పం ప్రకారం సృష్టి స్థితి లయములలో రూపాలు పునరావృతమవుతూ ఉంటాయి. రూపాలు రూపాంతరం పొందుతాయే కానీ నశించడం లేదు. ప్రకృతి నిత్యము సత్యము. ఇక ఐదోది చిట్ట చివరిది నిర్ధారిత అంశం. అనాది అనంతమని వర్ణించబడే పరబ్రహ్మ నుండి ఈ విశ్వము ఆవిర్భవించింది. ఈ ఆవిర్భావానికి పూర్వము ఈ విశ్వము ఒకప్పుడు ఉండినది, మరొకప్పుడు లేనిది కాదు. అది నిత్యం ఎప్పుడూ ఉండేది. ఒకప్పుడు అవ్యక్తంగా ఉండేది, మరొకప్పుడు వ్యక్తమయ్యేది. ఈ సృష్టి బహిర్గతం కావడానికి అనేక దేవతా గణాలు తోడ్పడ్డాయి. వారు ఈ ప్రకృతిలోని వివిధములైన పదార్థాలను ఉపయోగించి రూపాలను నిర్మించారు. వాటి నుండి మరికొన్ని కొత్త రూపాలు నిర్మించబడ్డాయి. ఖనిజ, వృక్ష, జంతు వర్గాలలో జీవం పరిణామం చెందుతూ తుదకు ఆయా వర్గాల సమిష్టి గుణాలతో మానవుని రూపం నిర్మాణమైంది. మొత్తం ఖనిజ, వృక్ష, జంతు వర్గాలతో వాటి యొక్క సమిష్టి గుణాలతో మానవుని రూపం నిర్మాణమైంది. అంటే ఈ దేహంలో మరి ఏమున్నాయన్నమాట? ఇప్పటి వరకు మనం ఎన్ని జన్మలు తీసుకున్న దానికి సంబంధించిన మొత్తం రికార్డు ఇక్కడ ఉందన్నమాట ఈ దేహం. దానికి అనుగుణంగా దేహం తయారు చేయబడింది మన యొక్క దేహం. ఈ కార్యక్రమం అంతా దేవతా గణాల కృషి వల్లనే జరిగింది. అది ఈ 5 నిర్ధారిత అంశాలకు సంబంధించిన విషయం. ఇక నెక్స్ట్ ఏంటంటే 3 సరికొత్త ప్రతిపాదనలు. 3 న్యూ ప్రపోజిషన్స్. మనం అంతకుముందు 3 ప్రపోజిషన్స్ చెప్పుకున్నాం. ఫండమెంటల్ ప్రపోజిషన్స్ అని. అట్లా కాకుండా దానికి దగ్గరగా ఉన్నట్టు ఉండేదే. అంటే ఇంతవరకు మనం పరిశీలించిన దాని మీదట మనకు అవగతమైంది ఏంటంటే 3 కొత్త ప్రతిపాదనలు మనకు అందుబాటులోకి వచ్చినాయి. వాటిని మనం రేపు మొదలు పెడతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.